వెనక అయితే మనం చూస్తున్నాం పోల్ మేనేజ్మెంట్లో నవీన్ యాదవ్ చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 4 సార్ల నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఆయనకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ పైన ఒక అవగాహన ఉంది. అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆయన గతంలో పోటీ చేసిన అనుభవం అంతా కూడా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేశాడు, ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డివిజన్లో ఎలాంటి ఓటర్స్ ఉంటారు, ఓటర్ నాడి ఏ విధంగా ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చు, అవన్నీ కూడా నవీన్ యాదవ్కి కలిసి వచ్చాయని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది కాబట్టి అదంతా కూడా ఇప్పుడు మెజార్టీ పెరగడానికి కారణమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఆ మెజార్టీ మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరికొద్ది సేపట్లోనే 5వ రౌండ్ కూడా పూర్తయితే 5వ రౌండ్లో ఎంత మెజార్టీ వస్తుంది, ఆ తర్వాత 6, 7, 8, 9 క్లియర్గా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా బయటకు వస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇక రౌండ్ల వారీగా ఆధిక్యం తగ్గుతుంది కాబట్టి ఇక లాభం లేదనుకునే బయటకు వస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది? రౌండ్కి ఆధిక్యం పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు బయటకు వస్తున్నారంటే ఇక దాని అర్థం తాము ఓటమి దిశగా వెళ్తున్నామని భావించే బయటకు వస్తున్నారనుకోవచ్చా? సో పరిణామాలు ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు 5వ రౌండ్కు దాదాపుగా ముగింపు దశకు వస్తుంది. 4 రౌండ్లో కూడా స్పష్టమైన ఆధిక్యత ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా క్లియర్గా ముందుకు దూసుకెళ్తున్నారు. సో ఆ రకంగా చూస్తే కనుక ఇప్పుడు మిగతా రౌండ్లన్నీ కూడా 5, మిగతా తర్వాత వచ్చే 6 రౌండ్, 7వ రౌండ్ ఇవన్నీ కూడా డివిజన్ల వారీగా చాలా క్లియర్గా నవీన్ యాదవ్కే కాంగ్రెస్కే ఓటర్లు చాలా క్లియర్గా పట్టం కట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుందా? సో వాట్ నెక్స్ట్ ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే 9,000 పైగా మెజార్టీ నవీన్ యాదవ్కి వచ్చింది కాబట్టి ఇంకా 6 రౌండ్లు పూర్తి కావాల్సింది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమో అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అనుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అక్కడ కౌంటింగ్ కేంద్రం నుంచి కొంతమంది ఏజెంట్లు బయటికి రావడం జరిగింది. ఏవైతే రౌండ్స్ పూర్తయ్యాయో, 4 రౌండ్లు పూర్తయ్యాయో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు అంతా కూడా ఇంకా బయటికి వచ్చారు. అయితే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటే ఏజెంట్లు అంతా లోపటే ఉండేవాళ్ళు. కానీ ఓడిపోయే అంచెల వరకు వెళ్ళింది కాబట్టి ఇక గెలుపు సాధ్యం కాకుండొచ్చు అని చెప్పేసి కూడా భావించి బీఆర్ఎస్ ఏజెంట్లు కొంతమంది బయటికి రావడం జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా ఎవరైతే బయటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారో వారందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఉండొద్దు అని చెప్పేసి బయటి వ్యక్తులు వారందరినీ కూడా పంపించేస్తున్నారు. ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు సమాచారం అంతుంది. దాదాపు 12,650 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 5వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. 12,650 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 5వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా మెజార్టీ వస్తుంది. 5వ రౌండ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకబడ్డట్టుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ కౌంటింగ్ సంబంధించి 5వ రౌండ్ కూడా ముగిసింది. 12,650 ఓట్ల లీడ్తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. ఓవరాల్గా నవీన్ యాదవ్ లీడ్లో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 5 రౌండ్లు పూర్తయ్యాయి. 5 రౌండ్లకు సంబంధించి కానీ ఓవరాల్గా 12,650 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి రౌండ్కు అనూహ్యంగా నవీన్ యాదవ్కు మెజార్టీ పెరుగుతుంది. ప్రతి రౌండ్లోనూ మెజార్టీ పెరుగుతున్న సందర్భం కనబడతా ఉంది. ఎస్, ఓవరాల్గా చూద్దాం ఒక్కసారి. నవీన్ యాదవ్కు 12,650 లీడ్ ఉంది. 12,650, ఐ రిపీట్, 12,650 మెజార్టీతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఓవరాల్గా 51,014 ఓట్లు నవీన్ యాదవ్కు పడ్డాయి. మాగంటి సునీత బీఆర్ఎస్ 38,364 ఓట్లతో ఉంది. అలాగే లంకల దీపక్ రెడ్డి 3,475 ఓట్లతో 3వ స్థానంలో